రైట్. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద పాయింట్స్ p, q denote the complex numbers z1, z2 in the argand plane. Dot O is the origin. If z1 z2 bar plus z1 bar z2 is equal to 0, then show that angle POQ is equal to 90 degrees. రైట్. సో ఫస్ట్ దీనికి మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో ఇది ఆర్గన్ ప్లేన్ అంటాం. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో. దిస్ ఈస్ కాల్డ్ రియల్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ యాక్సిస్. ఓకేనా. ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు, ద పాయింట్స్ p, q డినోట్ ది కాంప్లెక్స్ నెంబర్స్ z1 z2 ఇన్ ది ఆర్గన్ డయాగ్రామ్. సో p అండ్ q అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా. సో p, q ఆర్ 2 పాయింట్స్. సో p అనే పాయింట్ z1తో డినోట్ చేస్తున్నారు, q అనే పాయింట్ z2తో డినోట్ చేస్తున్నారు. సో z1 z2 ఏంటో మనకు తెలియదు. సో విల్ టేక్ z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1, z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2. అప్పుడు p అనే పాయింట్ ఏమవుతుంది, x1, y1 అవుతుంది. q అనే పాయింట్ ఏమవుతుంది, x2, y2 అవుతుంది. రైట్. ఇప్పుడు ఇది ఆరిజిన్ మనకు తెలుసు. దిస్ ఈజ్ ఆరిజిన్ O. సో లెట్ us assume p ఇక్కడెక్కడో ఉంది అండ్ q ఇక్కడెక్కడో ఉంది. ఇప్పుడు వీటిని జాయిన్ చేద్దాం. సో విల్ జాయిన్ దిస్. సో విల్ గెట్ అ ట్రయాంగిల్. ఓకే. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే ఈ యాంగిల్ ఉంది చూసారా, దిస్ యాంగిల్ POQ 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. షో దాట్ యాంగిల్ POQ ఇస్ 90 degrees. ఓకేనా. రైట్. ఇప్పుడు యాంగిల్ POQ 90 అని ప్రూవ్ చేయాలి అంటే యాంగిల్ POQ 90 అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ నేను మీకు ఒక లాజిక్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ ఏంటి, 0, 0 ఇది మనకు తెలుసు. p పాయింట్ ఏంటి, x1, y1 ఇది మనకు తెలుసు. q పాయింట్ ఏంటి, x2, y2 ఇది కూడా మనకు తెలుసు. ఓకేనా. ఇప్పుడు 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే కండిషన్ ఏంటి, ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, సో 90 degrees అంటే పర్పెండిక్యులర్గా. ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ స్ట్రైట్ లైన్స్లో కండిషన్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే. m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. అది ఈ ప్రాబ్లంలో అప్లై చేస్తే స్లోప్ ఆఫ్ PO ఇంటూ స్లోప్ ఆఫ్ OQ ఈజ్ ఈక్వల్ టు -1 రావాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ PO. సో pకి ఓకి స్లోప్ తీసుకుంటే ఏమొస్తుంది, సో y1 బై x1 ఇంటూ ఓకి క్యూకి స్లోప్ తీసుకుంటే ఏమొస్తుంది, y2 బై x2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఆన్సర్ కాదు బేటా, ఇది మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇది సమ్ అయిపోయింది అనుకోకండి, ఇంకా చాలా మంది చేయాల్సిందే. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. మీకు ముందే నేను కాంటెక్స్ట్ ఇస్తున్నా. ఓకే. ఏం చేయబోతున్నాం అనేది. రైట్. ఇప్పుడు వాడు మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటది, z1 z2 బార్ ప్లస్ z1 బార్ z2 అన్నాడు. రైట్. సో అక్కడ నుంచి మొదలెడతాం. సో ఫస్ట్ z1 అంటే ఏంటి, x1 ప్లస్ iy1. z1 బార్ అంటే ఏంటి, x1 మైనస్ iy1. ఎందుకు దీన్ని ఏమంటాం, కాంజుగేట్ అంటాం. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ కాంజుగేట్ ఆఫ్ z1. రైట్. అలాగే z2 అంటే ఏంటి, x2 ప్లస్ iy2. అప్పుడు z2 బార్ ఏమవుతుంది, x2 మైనస్ iy2. దిస్ ఈజ్ కాల్డ్ కాంజుగేట్ ఆఫ్ z2. ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, z1 z2 బార్. సో గివెన్ కండిషన్ ఇక్కడ రాస్తా. గివెన్ కండిషన్ ఈజ్ z1 z2 బార్ ప్లస్ z1 బార్ z2 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇది యూజ్ చేసుకొని మనం అది ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో నేను ఇక్కడ రాసేసాను కదా అని మీరు దీన్ని ఆన్సర్ అనుకోకండి, మనకి ఇది రావాలి. ఓకే. నేను ఏం రావాలో ముందే చెప్తున్నాను మీకు. సో z1 అంటే ఏంటి, x1 ప్లస్ iy1 ఇంటూ z2 బార్ అంటే x2 మైనస్ iy2 ప్లస్ z1 బార్ అంటే x1 మైనస్ iy1, z2 అంటే x2 ప్లస్ iy2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. రైట్. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసుకోండి. x1 x2 మైనస్ i x1 y2 ప్లస్ i y1 x2 మైనస్ i స్క్వేర్ y1
y2. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేసుకుంటే ప్లస్ x1 x2 ప్లస్ I x1 y2 మైనస్ I x2 y1 మైనస్ I స్క్వేర్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయ్యేటివి ఏమున్నాయి, ఇది 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 క్యాన్సిల్, రైట్. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, x1 x2 మైనస్ I స్క్వేర్ y1 y2 ప్లస్ x1 x2 మైనస్ I స్క్వేర్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. x1 x2 ప్లస్ x1 x2 అంటే 2x1 x2 వస్తుంది. అండ్ మనకి ఇక్కడ అండ్ ఇక్కడ I స్క్వేర్ ఉంది. సో I స్క్వేర్ వాల్యూ -1. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 y2 ప్లస్ y1 y2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ విల్ బి 2x1 x2 ప్లస్ 2y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది అటు పంపించుకోండి. సో 2x1 x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y1 y2. సో 2 and 2 గెట్ క్యాన్సిల్డ్. సో ఇప్పుడు ఈ x1 x2ని డివైడ్ చేసుకోండి. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 y2 బై x1 x2. ఓకే, ఈ మైనస్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే -1 ఈజ్ ఈక్వల్ టు y1 బై x1 ఇంటూ y2 బై x2. ఇప్పుడు ఈ y1 బై x1 ఇంటూ y2 బై x2 ఏంటి, నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో స్లోప్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ PO ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ OQ. సో ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత వచ్చింది బేటా, -1 వచ్చింది. ఓకే, సో M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తే దాని అర్థం ఏంటి, PO ఈజ్ పర్పెండిక్యులర్ టు OQ, which implies angle POQ is equal to 90 degrees. This is your final answer, right. Right, so this is the 6th question of complex numbers. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, if x plus iy is equal to 3 divided by 2 plus cos theta plus I sin theta, then show that x square plus y square is equal to 4x minus 3, రైట్. సో ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి. సరే అది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఇక్కడ వాడు ఏమిచ్చాడు, కాంప్లెక్స్ నెంబరు గివెన్ x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు 3 by 2 plus cos theta ప్లస్ I sin theta. ఓకే, సో ఇక్కడే ఫస్ట్ సింప్లిఫికేషన్ ఇంకా మిగిలింది. ఏంటది, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎలా చేస్తాం, రేషనలైజ్ ఇంటూ 2 plus cos theta ఇది రియల్ పార్ట్ మైనస్ I sin theta. ఓకే, సో divided by 2 plus cos theta into minus I sin theta. ఓకేనా, రైట్. సో అప్పుడు x plus iy is equal to ఏమొస్తుంది, 3 into 2 plus cos theta minus I sin theta whole divided by, ఇక్కడ డినామినేటర్లో ఏముంది, ఇది a plus b ఇంటూ ఇది a minus b, ఇది a అనుకోండి, a plus b ఇంటూ a minus b చేస్తే ఏమొస్తుంది, a స్క్వేర్ మైనస్ I sin theta అంటే b స్క్వేర్. ఓకే, ఇది a ఇది b, రైట్. సో నౌ దిస్ విల్ బి x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లై చేసుకుంటే 3 to the 6 ప్లస్ 3 cos theta మైనస్ I ఇంటూ 3 sin theta డివైడెడ్ బై, సో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్. సో దట్ విల్ బి 4 ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 4 cos theta మైనస్ I స్క్వేర్ sin స్క్వేర్ theta. ఓకేనా, రైట్. ఇప్పుడు x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్, అక్కడ చేయడానికి ఏం లేదు, 6 ప్లస్ 3 cos theta మైనస్ I ఇంటూ 3 sin theta డివైడెడ్ బై 4 ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 4 cos theta. ఇక్కడ I స్క్వేర్ ఉంది, I స్క్వేర్ వాల్యూ -1, దాని ముందు ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin స్క్వేర్ theta. ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తెలుసు, ఏంటది, cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta వాల్యూ ఎంత, 1. సో అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 cos theta మైనస్ I ఇంటూ 3 sin theta డివైడెడ్ బై 4 ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta 1 ప్లస్ 4 cos theta. ఓకేనా, సో నౌ x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 cos theta minus I into 3 sin theta divided by 5 plus 4 cos theta.
ఇప్పుడు LHS x ప్లస్ IY. ఇప్పుడు రియల్ పార్ట్కి ఇమాజినరీ పార్ట్కి డినామినేటర్ సపరేట్ చేసుకోండి. 6 + 3 cos θ బై 5 + 4 cos θ మైనస్ I ఇంటూ 3 sin θ బై 5 + 4 cos θ. ఇప్పుడు LHSలో కాంప్లెక్స్ నెంబర్ ఉంది, RHSలో కూడా కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో రెండు ఈక్వల్ అన్నాడు. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ అయినప్పుడే. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు x వాల్యూ ఎంత? 6 + 3 cos θ బై 5 + 4 cos θ. అండ్ వాట్ ఈస్ ద y వాల్యూ? -3 sin θ బై 5 + 4 cos θ. ఓకేనా? ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? వీ హ్యావ్ టు షో దట్ x² + y² is equal to 4x - 3. ఓకే, టు షో దట్ x² + y² is equal to 4x - 3. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే LHS RHS సపరేట్గా చేసి ప్రూవ్ చేస్తాను. సో దట్ ఈజ్ ఈజియెస్ట్. సో ఇది ఇక్కడ LHS చేద్దాం, ఇక్కడ RHS చేద్దాం. రైట్. సో ఇప్పుడు LHS ఏంటి? x² + y² అన్నాడు. RHS ఏంటి? 4x - 3. సో x² + y² చేస్తే ఏమొస్తుంది మనకి? 6 + 3 cos θ స్క్వేర్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్ ప్లస్ -3 sin θ హోల్ స్క్వేర్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ సింప్లిఫై చేసుకోండి, సరిపోద్ది. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో దాన్ని ఏం చేయకండి. 5 + 4 cos θ హోల్ స్క్వేర్. డోంట్ ఎక్స్పాండ్ ఇట్, ఎందుకో నేను చెప్తా. సో ఇప్పుడు న్యూమరేటర్ సింప్లిఫై చేస్తే 36 + 9 cos² θ ప్లస్ 6 × 3 = 18, 18 × 2 = 36 cos θ ప్లస్ 9 sin² θ. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 36 + 36 cos θ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ 9 cos² θ ప్లస్ 9 sin² θలో 9 కామన్ తీస్తే ఏమొస్తుంది? cos² θ ప్లస్ sin² θ వస్తుంది. ఓకేనా? హోల్ డివైడెడ్ బై డినామినేటర్ సేమే 5 + 4 cos θ హోల్ స్క్వేర్. ఓకే, రైట్. యా, సో 36 + 36 cos θ ప్లస్ 9 ఇంటూ cos² θ ప్లస్ sin² θ వాల్యూ ఎంత? 1. ఓకేనా? బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. రైట్. నౌ 36 + 9 ఎంత? 45 ప్లస్ 36 cos θ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్లో మనం ఏం కామన్ తీయచ్చు? 9 కామన్ తీయచ్చు కదా. రైట్. సో 9 కామన్ తీస్తే 5 + 4 cos θ డివైడెడ్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు 5 + 4 cos θ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 9/5 + 4 cos θ. ఇది మొత్తం LHS వాల్యూ. ఓకేనా? ఇప్పుడు అలాగే నేను ఏం చేస్తా? RHS కూడా సింప్లిఫై చేసుకుంటా. రైట్. ఇప్పుడు RHS సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు? 4x - 3 అన్నాడు. సో 4 ఇంటూ ఇక్కడ వైతో పని లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 6 + 3 cos θ బై 5 + 4 cos θ మైనస్ 3. ఓకేనా? రైట్. సో 4 మల్టిప్లై చేసుకోండి. 6 × 4 = 24, 4 × 3 = 12 cos θ బై 5 + 4 cos θ మైనస్ 3. ఇక్కడ LCM తీసుకుంటే ఏమొస్తుంది? 24 + 12 cos θ మైనస్ 3 ఇంటూ 5 + 4 cos θ హోల్ డివైడెడ్ బై 5 + 4 cos θ. ఓకేనా? రైట్. సో నౌ 24 + 12 cos θ minus 3 5s are 15 minus 4 3s are 12 cos theta whole divided by 5 plus 4 cos theta. ఇప్పుడు ప్లస్ 12 cos theta మైనస్ 12 cos theta క్యాన్సిల్. సో నీకు మిగిలింది ఏంటి? 24 minus 15 by 5 plus 4 cos theta. సో వాట్ ఈస్ 24 minus 15? 9 by 5 plus 4 cos theta. Therefore LHS is equal to RHS. సో ఫైనల్గా x² + y² is equal to 4x - 3.
This is what we have proved, hence proved. All right, see you in the next video. Thank you.